నెల్లూరు జైలు జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వడంపై విచారణ జరుగుతోందని హోంమంత్రి అనిత చెప్పారు. నేరగాళ్లను జగన్ పెంచి పోషించిన వాళ్లే హత్య కేసు ముద్దాయి పెరోల్పై బయటకు వచ్చారని ఆమె దుయ్యబట్టారు. మీడియాలో కథనాలు రాకముందే శ్రీకాంత్ పెరోల్ రద్దు చేశామని ఆమె చెప్పారు. వ్యక్తి 4 years అతను అబ్స్కాండ్ అయ్యాడు, తర్వాత సరెండర్ అయ్యాడు. లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర 27/1/2024 నుంచి 13/3/2024 వరకు అరౌండ్ 45 days అతని పెరోల్ మీద బయట ఉన్నాడు. కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా 4 days బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా. ఆ రోజు నాకు ఆ సూపరింటెండెంట్ నాకు చెప్పాడు, మేడం హీఈస్ వెరీ నోటోరియస్ క్యాండిడేట్, అతని పెరోల్ వచ్చింది, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతాం. వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను. పెరోల్ ఆపాము, పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము, అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము. అతని వెనకాతలు ఏం జరుగుతుంది, పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అట్లా ఎంక్వైరీ జరుగుతుంది. ఆవిడ వెనకాతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.